అనేది చాలా పెద్ద పండుగ మా ఇంట్లో మేము చేసుకున్నాను. సో అలాంటిది ఈ రోజున తల్లి నా కోసం ఒకటే ప్రార్థన చేసింది. నువ్వు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా, నువ్వు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. యెషయా 62:3 దీని మీద ఆవిడ ఈ ప్రార్థన చదివి నాకు ఆ దీవెనలు ఇచ్చిన తల్లికి పాదాభివందనాలు చేసి మరి బయలుదేరాను. నాకు సర్వమతాలు సర్వధర్మాలు బాగుండాలని ఆకాంక్షించేవాడిని. నిజమైన భారతీయుడు ఎవరైనా సరే అన్ని మతాలు బాగుండాలి, అన్ని ధర్మాలు బాగుండాలని. సో ముందుగా సర్వమతాలు నాకు సమానం, సర్వధర్మాలు నాకు సమానం అని చెప్తూ మీ అందరికీ ఒక్కొక్క మారు ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పొద్దునే ఇందాక మాట్లాడాను, అక్కడ అంబేద్కర్ గారితో జై భీమ్ వినిపిస్తూ ఉంది నాకు. నిజంగా అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలే కాదు, ప్రతి మనిషికి దాదాపు 300 పైచిలకు వ్యక్తులు, మహోన్నతులు, మేధావులు కూర్చొని రాజ్యాంగాన్ని చేశారు. అక్కడున్న జై భీమ్ ఎప్పుడూ కూడా నా గుండెలో ఉంటుంది. ఆ జై భీమ్ స్ఫూర్తే రోజున నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. కాన్షీరామ్ గారు కానీ, ముఖ్యంగా నాకు పార్టీ రాజకీయాల్లో ఇంట్రెస్ట్ రావడానికి, పోరాడాలి అని అనడానికి ఎస్సీజెడ్లు కారణం. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఎస్సీజెడ్లు ప్రారంభించారు. ఎస్సీజెడ్లు ప్రారంభించినప్పుడు నేను తెలంగాణలోనే మొత్తం చూస్తున్నప్పుడు, అది వకీల్ సాబ్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, నిజంగా గుండె లోతుల నుంచి వచ్చిన డైలాగ్ అది. ఒక రైతు రింగు రోడ్డు కోసం, హైదరాబాద్ రింగు రోడ్డు కోసం పొలం పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఆయన అన్నది ఒకటే మాట, టీవీలో చూస్తా నాకు గుండెకి హత్తుకుపోయింది. ఎప్పుడన్నా ఊళ్ళ కోసం రోడ్లు వేయడం చూసాం కానీ రోడ్ల కోసం ఊళ్ళు తీసేయడం చూడలేదని. గుండె కదిలించేసింది ఆ మాట నాకు. నేను సోషలిస్ట్ కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్, మా నాన్న, మా పెద్దనాన్న. సో వీళ్ళందరూ ప్రజల కష్టాలకి, బడుగు బలహీన వర్గాల ప్రజలకి అండగా ఉండటానికి, మనకి మానవ హక్కుల కోసం పోరాడిన వ్యక్తులు వీళ్ళందరూ. వీళ్ళు టీన్స్లోను ఎర్లీ 20స్లో ఉన్నప్పుడు. సో నాకు ఆ నేపథ్యం నా గుండెలో ఉండిపోయింది. ఎస్సీజెడ్, ముఖ్యంగా కాకినాడ ఎస్సీజెడ్ 10,000 ఎకరాలు మేము పరిశ్రమలు స్థాపిస్తాం, యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2009, అది దాదాపు 15 ఏళ్ళు అయిపోయింది.